మీరు ఎలా చూస్తారు ఈ ఇష్యూని? ఒకటి, ఆ, ఒక రెసిడెన్షియల్ ఏరియాని ఆయన ఇంటికి సమీపంలో ఉన్నదాన్ని సడన్గా గ్రీన్ జోన్గా ప్రకటించడం ద్వారా ఫ్యూచర్లో ఆయనకి ఇక పర్మనెంట్ హౌస్ కాబట్టి సీఎంగా ఉన్నా లేకపోయినా సెక్యూరిటీ పరంగా కానీ ఏ రకంగా కానీ అడ్డంకులు లేకుండా ముందే ప్రభుత్వ వర్గాలు ఆ రకంగా సహకరించినాయి అనే అర్థం వచ్చేటట్టుగా అక్కడ ఒకటి ఉంది. అదొక అంశం. అయితే రెండోది, ఈ ప్రధానంగా ఈ కథనంలో ఉన్నది ఏంటంటే, ఆవిడ 7,500 రూపాయలు పర్ స్క్వేర్ యార్డు గజం చొప్పున కొన్నారు అని చెప్పేసి డాక్యుమెంట్ పరంగా. అంటే 7,500 ఉందా? మరి 7,500 ఉంటే ఇంకా ఎప్పటికీ అక్కడ రేట్లు పెరగాలి, ఎప్పటికీ దీని మీద తెచ్చిన అప్పులు తీరాలి అనేది ప్రధానంగా. మళ్ళీ అదే కథనంలో కాంట్రడిక్టరీగా ఈ ఏదైతే 3,670 గజాలు రెసిడెన్షియల్ స్థలాన్ని హరిత జోన్గా ప్రకటించారో దాన్ని మరి మీరే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన దాంట్లో కానీ ఈ మీరు చెప్పే దాంట్లో గజం 50,000 అక్కడ ఆన్ అండ్ యావరేజ్ ఉందని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ రకంగా చూస్తే ఒక 18 కోట్ల రూపాయలు సిఆర్డిఐకి నష్టం చేకూర్చారు కదా అంటున్నారు. అంటే దాని అర్థం 50,000 కనుక 50,000 ఉంది అని చెప్పేసి అగ్రి అవుతూ, మరి 50,000 అయితే కనుక ఆల్రెడీ 2.5 లక్షల కోట్లకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడున్నటువంటి మిగిలిన 5,000 అన్నట్టున్నారు, 5,000 గజాలు ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ఆ రకంగా కనుక 5,000 ఎకరాలు అమ్మితే అని చెప్పేసి మరొక ప్రశ్న వస్తుంది ఇక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అంటుంటారు అక్కడ 2 లక్షల కోట్ల రూపాయలు అవసరం పడతాయి అని చెప్పేసి అమరావతి పూర్తి చేయడానికి. మరి ఇప్పుడున్నటువంటి మొదటి ఫేజ్లో వచ్చినటువంటి మిగిలిన 5,000 ఎకరాలు అమ్మితేనే 50,000 గజం చొప్పున అమ్ముకున్నా కానీ 2.5 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి కాబట్టి సరిపోతుంది. సెల్ఫ్ సస్టైనింగ్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనే దానికి అక్కడ మ్యాచ్ అవుతుంది, లెక్క కుదురుతుంది అని చెప్పేసి ఇంకొక వాదన వినపడుతుంది. సో ఈ మొత్తం వాదనతో పాటుగా ఒకవేళ ఆవిడ 7,500కి గజం చొప్పున కొనకుండా ఎక్కువగా కొనుంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ కూడా నష్టం చేకూరినట్టే కదా, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్కువ కట్టినట్టు కదా అని చెప్పేసి మరొక అంశం. సార్ సురేష్ గారు, సురేష్ గారు వినిపిస్తుందండి? నా వాయిస్ వినిపిస్తుందండి? వినపడుతుంది. ఐఎమ్ హియరబుల్ అండి. యా ఆడిబుల్ సార్, కంటిన్యూ. సురేష్ గారు, మీకు, మన ప్యానెల్లో ఉన్న ఇతర ప్యానలిస్టులకి, మన సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సాక్షి ఉంది సార్. సాక్షి పేపర్ లో వచ్చిన కథనం వేరే ఆడియో లీక్ అవుతుంది. ఓకే సార్, కంటిన్యూ సార్. సాక్షి పేపర్ లో ఈ కథనం ఏదైతే చూస్తే గనక కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ఉంది సార్. ఇది తప్పించి దీంట్లో పసలేని కథనం ఇదిగా చూడొచ్చు. ఎందుకంటే ముందుగా మీరు లేవనెత్తిన సాక్షి పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే 7,500 రూపాయలు చదరపు గజానికి చొప్పున ధరకి మరి 5.2 ఎకరాలు కొన్నారు, 25,000 ఎకరాలు కొన్నారు, 25,000 గజాలు కొన్నారు. ఆ లెక్కను చూస్తే ఎకరం కాస్ట్ వచ్చేసి 3 కోట్ల 3,63 లక్షల రూపాయలు మాత్రమే పడుతుంది. మరి ఈ లెక్కన ఏదైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా అమరావతిని కనుక తీసుకుంటే కనుక ఈ గవర్నమెంట్ చేసిన ఇప్పటికే 47,387 కోట్లు అప్పు చేశారు. ఈ అప్పు తీర్చడానికే 15,000 ఎకరాలు అమ్మాలి అన్నది సాక్షి ప్రచురించిన ఒక గ్రేట్ కథనం. నేనేమంటానంటే ఈ స్థలం ఎప్పుడు కొన్నారండి? ఎప్పుడు కొన్నారు ఈ స్థలం? చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ స్థలం కొన్న డేటు డిసెంబరు 2024లో. డిసెంబర్ 2024లో అంటే దాదాపు 2 years, 2026లో ఉన్నాము. 1 సంవత్సరం 8 నెలలు 9 నెలల క్రితం కొన్న స్థలం ఇది. అప్పుడు అమరావతిలో ఉన్న ల్యాండ్స్ పరిస్థితి ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత 2019 నుంచి 2024 వరకు అమరావతి ఒక బీడు భూమిగా, ఒక పనికిరాని భూమిగా ఉంది ప్రజల దృష్టిలో. ఎవరు అక్కడ వెళ్ళేవాడు కాదు.
అమరావతి రాజధాని అక్కడ రేట్లు పెరుగుతాయి, కొనుక్కుందాం అనుకుని కొనుక్కున్న వాళ్ళు, మా పోటాళ్ళు మీ పోటాళ్ళు కూడా భంగపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్కడ గజం 5,000 10,000 కూడా దొరికినాయి. గజం 5,000కి ఎకరం పొలం వచ్చేసి ఎకరం స్థలం 40 లక్షలకి 50 లక్షలకు కూడా అమ్మేసుకున్నారు చాలా మంది. రేటు చాలా పడిపోయిన పరిస్థితి అక్కడ నిర్మాణాలు సాగిస్తున్న జైబేరి లాంటి సంస్థలు కూడా ఆ తర్వాత కొన్ని టౌన్షిప్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేవి కూడా ఆగిపోయినాయి. ఎవరు వాటి మీద దృష్టి పెట్టలా. ఎవరన్నా ఇన్వెస్ట్ చేద్దామన్నా అమరావతిలో దండగా ఎందుకు, ఇది అమరావతి రాజధాని అవుతుందో కాదో, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి 3 రాజధానులు అన్నాడని చెప్పేసి టోటల్ ఏదైతే ఈ 33,000 ఎకరాలు 29 గ్రామాల్లో సేకరించిన భూముల్లో రేట్లు దారుణంగా పడిపోయినాయి. ఆ తర్వాత కూడా గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఆ ప్రభావం అలాగే కొనసాగింది. ఎందుకంటే నేను ఇక్కడ రోజు వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను, ఆ రేట్లు తెలుసుకుంటూ ఉంటాను. ఈ రంగంలో నేను ఉన్నాను కాబట్టి నాకు అవగాహనతో చెప్తున్నాను. ఆ ప్రభావం 2025 మధ్య వరకు కొనసాగింది. ఆ రేట్లు ఏం పెరగల. ఆ టైంలో ఎవరన్నా కొనేవాడు వస్తే బాగుండు అమ్మేసుకుందాం అనే పరిస్థితుల్లోనే ఉన్నారు ఆ టెన్యూర్లో కూడా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతిని రాజధానిగా మారుస్తాము, అమరావతిని రాజధానిగా చేస్తాము అన్నా కానీ నమ్మలా జనం. ఎవరు ఇన్వెస్టర్స్ నమ్మలా. రియల్ ఎస్టేట్ రంగంతో కాస్త కూస్తో టచ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థం అవుతుంది అది ఆ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ అనేది. అప్పట్లో ఆ మూమెంట్లో ఆయన గజం 7,500 రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. అది సహేతుకమైన రేటే, అదే అండర్ ప్రైసింగ్ ఏం కాదు. గజం 7,500 అప్పట్లో మంచి రేటు. 10,000 20,000 50,000 గజానికి వెళ్ళిన అది కూడా పడిపోయింది. 5,000 3,000 కూడా దొరికినాయి. ఎవరు అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు, కొనేవాళ్ళు లేరు ఆ మూమెంట్లో. కాబట్టి ఇది ఎలా కంపారిజన్ చేస్తారండి? ఇప్పుడు ఏదో చెప్పినట్టు సామెత చెప్పినట్టుగా దేనికి దానికి ముడేయటం ఏంటి? సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా ఎలా చెప్తారు? 7,500 కొట్టే 3.5 కోట్లే కదా ఎకరం, కాబట్టి 15,000 ఎకరాలు అమ్మాలి. ఏం లాజిక్ ఇది? చెత్త లాజిక్. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి, ఇవాళ ఎలా ఉంది రేటు అక్కడ అనేది చూసుకోవాలా. ఈ రోజు రేటు ఎలా ఉంది అమరావతిలో, గజం ఎంత రేటుకి అమ్ముతున్నారు, ఇవాళ ఆ క్యాలిక్యులేషన్ మీద రాస్తే బాగుంటుంది. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు, పక్కనమ్మట 3,670 గజాలు గ్రీనరీ కోసం సిఆర్డిఏ కేటాయించింది. ఇది విరుద్ధం అంటారు వాళ్ళు. కానీ ఒకసారి సిఆర్డిఏ చట్టం చూస్తే గనక, సిఆర్డిఏ చట్టాన్ని పరిశీలిస్తే కాస్త బుర్రబెట్టి చూస్తే ఏంటంటే, సిఆర్డిఏకి ఏదైనా భూమి, ఏదైనా అక్కడ సేకరించిన భూమిని దేనికైనా ఇవ్వడానికి సహేతుకమైన కారణంతో దేనికైనా ఇవ్వడానికి ఇచ్చే అధికారం సిఆర్డిఏ చట్టంలోని సెక్షన్ 38, సెక్షన్ 41, సెక్షన్ 109 ఇవన్నీ కూడా పర్మిట్ చేస్తున్నాయి. సాధారణంగా హైకోర్టులో కూడా ఈ సెక్షన్ 41, 53 మీదే ఎక్కువగా హైకోర్టులో కానీ కోర్టులో వాళ్ళు పరిశీలనలో తీసుకుంటారు. సిఆర్డిఏ ఎందుకు చేసింది, ఎందుకు ఇచ్చింది? వివిఐపి నివాసం అది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇవాళ ముఖ్యమంత్రి. అట్లాగే ఈ స్థలం కొనే నాటికి కూడా ముఖ్యమంత్రే. అక్కడ నిర్మాణం చేసుకున్నప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అక్కడ. కాబట్టి ఏంటంటే అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న వివిఐపికి ఒక రక్షణ కోసం, భద్రత కోసం, ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ గ్రీనరీ పబ్లిక్ ప్లేసెస్ గా గ్రీన్ బెల్ట్ ని ఇవ్వటం ద్వారా ఆయన భద్రతకి ప్రాబ్లం ఉండదు, ఆయనకి రక్షణ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సిఆర్డిఏ కేటాయించింది. అది సిఆర్డిఏకి రైట్ ఉంది, సిఆర్డిఏ చట్టంలోనే రైట్ ఉంది. కాబట్టి దాన్ని ఏ కోర్టు కూడా దానికి డినై చేయలేదు. చాలా సార్లు ఇలాంటి వేరే అలాట్మెంట్స్ విషయంలో చాలా మంది కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి అంశాలు బయటకు వచ్చినాయి. ఇట్లాంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు సిఆర్డిఏ అక్కడ ఉన్న పర్యావరణ హితం కోసం కానీ లేకపోతే ప్రజాహితం కోసం కానీ ఆ లేఅవుట్ లో మార్పు చేర్పులు చేసే అధికారం సిఆర్డిఏకి ఉంది. అట్లాగే ఏంటంటే ఇక్కడ స్థలం కొన్నప్పుడు ఆ పక్కన 36,600 అది గ్రీనరీ కోసం ఏదైతే ఇచ్చారో అది భద్రత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయన నివాసం కాబట్టి, అధికార నివాసం కాబట్టి, ఆయన పర్సనల్ నివాసం కాబట్టి దానికి భద్రతగా ఉండటం కోసం అక్కడ అలాట్మెంట్ ఆ భూమిని అని చెప్పింది ఆల్రెడీ సిఆర్డిఏ పేర్కొంది దాని గురించి.
సిఆర్డీఏ క్వశ్చన్ చేయడానికి లేదు, చట్టంలోనే సిఆర్డీఏ ఎవరికైనా అలాట్ చేసే అధికారం ఉంది. కాబట్టి ఈ కథనం చాలా అర్థం లేని కథనం. ఇంతకంటే చక్కగా ఇంకా చాలా ఐటమ్స్ అంశాలు మా సాక్షిలో రాసి ఉండొచ్చు. ఇంకా కన్విన్స్ అవ్వాలంటే జనం ఈ పాయింట్ తోటి సాక్షి పేపర్ లో వచ్చిన కథనంతో ఎవరు కన్విన్స్ అయ్యే పరిస్థితి లేదు, ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఇది ఒక చెత్త కథనం. కాబట్టి ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం మాత్రమే అని చెప్పేసి నా అభిప్రాయం సురేష్ గారు. కాబట్టి ఏంటంటే ఒక వివిఐపికి నివాసానికి ప్రొటెక్షన్ చేసేయడానికి అధికారం చట్టం కల్పించింది. కాబట్టి ఇది చట్టబద్ధమే అనేది నా ఉద్దేశం సురేష్ గారు. రైట్. అంతేకాదు నాకు గుర్తున్నంత వరకు ఇది గ్రీన్ జోన్గా అన్నప్పుడు అసలు ఈ అమరావతి నిర్మాణమే టోటల్గా గ్రీన్ ఫీల్డ్ సిటీ కాబట్టి ప్లాంట్ సిటీ కాబట్టి దీంట్లో ఖచ్చితంగా కొంత ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్లు ఆ యాంగిల్లో కొంత గ్రీన్ జోన్గా ఉంచాలి అనేది కూడా ఉంది. సరే ఇక్కడ ఎందుకు కేటాయించారు అంటే మీరు అన్నట్లుగా సెక్యూరిటీ మెజర్స్ కూడా దీంట్లో భాగమై ఉండొచ్చు. మూడో పాయింట్ ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఎప్పుడు ఆల్రెడీ కనుక చుట్టుపక్కల ఎవరన్నా ఆల్రెడీ ఇప్పుడు నివాసం ఉండుంటే వాళ్ళని తరిమేసి వాళ్ళని ఖాళీ చేయించేసి దాన్ని ఏమన్నా హరిత జోన్గా ప్రకటిస్తే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. అది విమర్శలకు దారితీస్తుంది. ఇప్పుడు అక్కడ ఎవరు నివాసం లేరు, అవన్నీ కూడా ఖాళీ ప్లేసెసే. మరి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఎక్కువ శాతం మంది పేదవాళ్ళు, అతి పేదవాళ్లే. మరి ఆ పేదవాళ్ళని బలవంతంగా ఖాళీ చేశారని అప్పట్లో చాలా నిరసనలు వ్యక్తం అయ్యాయి. మరి వాటిని ఎవరు అడ్రస్ చేసినటువంటి పరిస్థితి లేదు. అదేమంటే సీఎం సెక్యూరిటీ అని చెప్పేసి ఆ టోటల్ మొత్తం జోన్ అంతా ఖాళీ చేయించారు. అవన్నీ మర్చిపోతే ఎట్లాగూ. రెండోది అసలు మొత్తం ఆ రోడ్డునే బ్లాక్ చేశారు 5 సంవత్సరాల పాటు. చుట్టూతో తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి.